ఏపీలో ఒక్కో కుటుంబానికి 25,00,000 వరకు బెనిఫిట్ అయితే రానుందండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 25,00,000 వరకు కూడా బెనిఫిట్ అయితే కల్పించబోతుంది. అయితే ప్రతి కుటుంబానికి కూడా 25,00,000 వస్తుందా? ఎవరెవరికి వస్తుంది అనేది తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్‌గానే అప్డేట్ అయితే ఈ యొక్క పథకం సంబంధించి అయితే ఇచ్చారండి. ఇది కూడా ఆల్రెడీ ఉన్న పథకమే. కాకపోతే ఇప్పుడు మళ్ళీ దీన్ని రీన్యూ చేశారండి. మోడల్ అయితే మార్చారు. ఇదివరకైతే ఒకలా ఉండేది. ఇప్పుడైతే ఒకలా ఉంది. చంద్రబాబు నాయుడు గారైతే దీన్ని మళ్ళీ రిన్యూ చేసి ఇప్పుడైతే తీసుకొస్తున్నారు. ఏ విధంగా దీని రూల్స్ ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎవరెవరికి వర్తిస్తది అనేది కూడా తెలుసుకుందామండి. చంద్రబాబు సర్కార్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించిన తెరువు వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ రెడీ చేసిన ముసాయిదా ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. అక్కడ ఆమోదం ముద్ర పడగానే ప్రకటన రానుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి 25,00,000 వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు ఏడాది పూర్తి అయింది. ఇప్పటివరకు ఆరోగ్య పథకంపై ప్రభుత్వం ఎలాంటి చలనం రాలేదు. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు లేకపోలేదు. సామాన్యుడికి కావాల్సింది తిండి, గూడు, ఆరోగ్యమని అంటున్నారు. ఇప్పటివరకు వీటిలో ఏది అమలు కాలేదని పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రేపో మాపో ఆరోగ్యం పథకంపై ప్రకటన. రీసెంట్‌గా ఏపీ వ్యాప్తంగా సర్వే చేయించింది ప్రభుత్వం. ఆ నివేదికను ఇటీవల సీఎం చంద్రబాబు బయటపెట్టారు. ఏపీలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను అందించాలని భావిస్తుంది చంద్రబాబు సర్కార్. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వైద్య సేవలను బీమా పద్ధతిలో అమలు చేయడానికి రెడీ అవుతుంది. ఇప్పటికీ వైద్యారోగ్య శాఖ ఒక ముసాయిదాను తయారు చేసింది. ఈ ముసాయిదా ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ ఆమోద ముద్ర పడగానే ప్రకటన రానుందని అంటున్నారు. అయితే పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించే విధంగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. ఏపీలో దాదాపు 1.43 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. వాటిలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 20,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా ఆరోగ్య బీమా పథకం వర్తించాలని భావిస్తుంది. బీమా కంపెనీల ద్వారా 2.5 లక్షల వరకు వైద్య సేవలు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. అంతకు మించితే ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది. 25,00,000 వరకు ఉచిత వైద్య సేవలు, దాదాపు 25,00,000 వరకు అయ్యే ఖర్చును ట్రస్ట్ భరిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే దీన్ని హైబ్రిడ్ విధానం అంటారు. ఆ తరహా పద్ధతి చాలా రాష్ట్రాల్లో అమలవుతుంది. రాష్ట్రంలోని 26 జిల్లాలను 2 భాగాలుగా చేసి టెండర్లను పిలవనున్నారు. ప్రస్తుతం వైద్య సేవలు 3,257 రకాల చికిత్సలకు అందిస్తున్నారు. వీటిని కొనసాగించడంతో పాటు బీమా విధానంలో 2,250 చికిత్సలు ఇవ్వనుంది. ఏడాది కాల పరిమితితో బీమా కంపెనీలను ఎంపిక చేయనుంది ప్రభుత్వం. ఆ తర్వాత 2 ఏళ్ల వరకు బీమా కంపెనీలకు రెన్యువల్‌తో అనుమతులు కంటిన్యూ అవుతాయి. దీనిపై అధికారులతో చర్చించిన సీఎం చంద్రబాబు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. నేషనల్ హెల్త్ అథారిటీ ఎన్‌హెచ్‌ఐ ఐటీ అప్లికేషన్‌ను ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ఉపయోగించనుంది. బీమా విధానంలో ఇదే పద్ధతిని అనుసరించాలని చెప్పేసి భావిస్తుంది. రోగి ఆసుపత్రిలో చేరిన నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు రోగ నిర్ధారణ పరీక్షలు, ఆపై రిపోర్ట్లు, క్లెయిమ్స్ వచ్చినప్పుడు తప్పులను గుర్తించడానికి ఏఐని ఉపయోగించనున్నారు. సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ప్రజలు ఉంటారో, రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రజలు ఉంటారో, వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందండి. హాస్పిటల్‌లో చేరిన తర్వాత మీరు 2,50,000 వరకు కూడా మీకు ఎన్టీఆర్ భరోసా మీకు ఇక్కడ బీమా కంపెనీల ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. హెల్త్ కార్డు ద్వారా. సో అది దాటిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 25,00,000 వరకు కూడా మీకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ట్రస్ట్ ద్వారా కూడా ఇక్కడ మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఈ రకంగా వీరైతే 25,00,000 వరకు కూడా ప్రతి కుటుంబానికి అయితే లబ్ధి చేకూర్చబోతున్నారు. సో పేద, ధనిక అని చూడరన్నారు చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఎవరైతే ఓసీల్లో అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారు కావచ్చు. ఇంకా ఇక్కడ రూల్స్ అయితే ఇక్కడ పెట్టరండి. అందరికీ కూడా వర్తిస్తామనేది చెప్తున్నారు.